హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అపూర్వ వంటలు. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తూ ఇవాళ ఒక ఆరోగ్యకరమైన పానీయం ఆమా పానాతో మీ ముందుకు వచ్చేసాను. పచ్చి మామిడికాయలతో చేసుకునే డ్రింక్ అండి ఇది. దీనికోసం ఒక ప్యూరీని తయారు చేసుకొని పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా వాటర్ యాడ్ చేసేసుకొని కలిపేసి తాగొచ్చండి. దీనివల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీడియో స్కిప్ చేయకుండా చూస్తే చక్కగా డిస్కస్ చేసుకుందాం. ముందుగా నేను ఒక 4 పచ్చి మామిడికాయలను తీసుకున్నాను. ఇవి 2 కొబ్బరి మామిడికాయలు అంటారు కదండి, అవి కానీ పుల్లటివే. 2 బంగినపల్లి కాయలండి. ఇవి 4 కూడా శుభ్రంగా కడిగేసుకున్నాను. తర్వాత ఒక కుక్కర్ని తీసుకొని కుక్కర్లోకి ఈ 4 కాయల్ని చక్కగా సర్దేసేయాలి. అవి మునిగే వరకు మనం వాటర్ని యాడ్ చేయాలండి. వాటర్ కొంచెం ఎక్కువ యాడ్ చేసినా ఇబ్బంది ఏమీ లేదు, ఎందుకంటే ఈ వాటర్ అనేవి మనం తర్వాత వాడుకుంటాము. కుక్కర్ లాక్ చేసేసి 4 విజిల్స్ రానివ్వండి, చక్కగా ఉడుకుతాయి. విజిల్ వదిలినాక మూత తీసి చూస్తే చూడండి, మామిడికాయలు ఎలా పగిలినట్టు కనపడుతున్నాయో, ఉడికినట్టు చక్కగా తెలిసిపోతుంది. ఈ ఉడికిన వాటిని విడిగా తీసి ఒక ప్లేట్లో చల్లారి పెట్టుకోవాలి. చల్లారి పెట్టకుండా మనం ఆ ప్యూరీని తీయాలంటే కష్టం, అందుకని చెప్పని బాగా చల్లారి పెట్టుకోవాలండి. తర్వాత ఈ వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్ కూడా వేస్ట్ చేయము, మనము ఈ ప్యూరీ తయారు చేసుకోవడానికి వాడుకుంటాము. చల్లారిన మామిడికాయలు పైన తొక్క ఉంటుంది కదా, తొక్కకి చక్కగా గుజ్జు ఉంటుంది కదండి, అలా వేలితోటి ఆ గుజ్జునంతా చక్కగా తీసేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోండి. అస్సలు వేస్ట్ చేయొద్దు, ఎందుకంటే మనకి తొక్క కింద ఉండే గుజ్జులో చాలా విటమిన్స్ ఉంటాయండి. అలాగే లోపల టెంక్ ఉంటుంది కదా, టెంకకి ఉన్న గుజ్జును కూడా చేత్తోనో లేకపోతే స్పూన్ పెట్టో చక్కగా నీట్గా తీసేసుకొని ఒక గిన్నెలోకి మొత్తం రెడీ చేసి పెట్టుకోండి. ఇదంతా ఇలా రెడీ చేసుకున్నాక ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్గా మిక్సీ పట్టేసుకోండి. ఎక్కడైనా చిన్న చిన్న పలుకులున్నా పీచున్నా చక్కగా స్మూత్గా అయిపోతుంది. ఇలా ఉంటే మనకి ఏంటంటే ప్యూరీ వాటర్లో చక్కగా మిక్స్ అవుతుంది, అందుకని చెప్పని. ఇప్పుడు ఇందాక కుక్కర్లో వాటర్ మిగిలినాయి కదా, దానిలోకి ఒక మీడియం సైజ్ కప్పు నిండా పట్టిక బెల్లాన్ని పొడి చేసి వేసుకున్నానండి. మనం రెడీ చేసుకున్నాం కదా మామిడికాయ ప్యూరీ, అది కూడా వేసుకోవాలి. పట్టిక బెల్లం అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. మీకు ఒకవేళ పట్టిక బెల్లం పొడి నచ్చకపోతే పంచదార పొడైనా యాడ్ చేసుకోవచ్చు. పట్టిక బెల్లం పొడి, మామిడికాయ ప్యూరీ అంతా కలిసేటట్టు చక్కగా మిక్స్ చేసి పొయ్యి ఆన్ చేసుకొని ఉడికించుకోవాలి. దీనికోసం స్పెషల్గా ఇది వచ్చేసేసి సొంటి పొడి, ఇది జీలకర్ర పొడి, మిరియాల పొడి, ఈ 3 పొడులు కావాలండి. ఒకవేళ మీ దగ్గర ఇన్స్టెంట్గా లేవనుకోండి, అప్పటికప్పుడు కొంచెం సొంటి అంటే 1 ఇంచు సొంటి, 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ వరకు జీలకర్ర వేపేసుకొని పొడి చేసి పెట్టుకోండి. ఇవన్నీ కూడా ఒక్కొక్క స్పూన్ చొప్పున మాత్రమే నేను ఉడుకుతున్న మామిడికాయ ప్యూరీలో యాడ్ చేశాను. యాడ్ చేసేసి చక్కగా ఒకసారి మిక్స్ చేసేసి ఒక ఉడుకు పట్టనిచ్చి కట్టేయటమే. ఈ సొంటి వేయటం వల్ల మనకి ఏంటంటే డైజెషన్ చాలా బాగుంటుందండి. దగ్గు జలుబు ఉన్నా తగ్గుతుంది. మిరియాల పొడి వల్ల కూడా రెసిస్టెన్స్ పెరుగుతుంది, అలాగే జలుబు ఉన్నా కూడా తగ్గుతుంది. ఇంకా జీలకర్ర పొడి వల్ల ఎన్నో లాభాలు, మనకి డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, వెయిట్ లాస్ అవుతాము. పొట్టకి అసలు ఎంత మంచిదోనండి జీలకర్ర పొడి రెగ్యులర్గా తీసుకోవటం వల్ల ఏదో ఒక రూపంలో. ఇలా రెడీ చేసుకున్న ప్యూరీని చల్లారి పెట్టుకొని చక్కగా మీరు గాజు సీసాలో స్టోర్ చేసుకోవచ్చు. ఈ ప్యూరీని ఇంకొంచెం గిన్నెలోకి తీసుకున్నాను. ఇప్పుడు మనము ఈ ఆమాపాన ఇన్స్టెంట్గా తయారు చేసుకోవటానికి ఒక గుప్పెడు ఫ్రెష్ పుదీనా ఆకులను, అలాగే మీకు కావలసినంత మామిడికాయ ప్యూరీని ఒక మిక్సింగ్ జార్లోకి తీసుకొని వాటర్ యాడ్ చేసేసుకొని ఐస్ ముక్కలను కూడా వేసేసి చక్కగా ఫైన్గా మిక్సీ పట్టుకోండి. ఇలాంటి దాంట్లో అయినా మిక్సీ పట్టవచ్చు, నార్మల్ మిక్సీ జార్లో అయినా మిక్సీ పట్టుకోవచ్చండి. పుదీనాకు వేయటం వల్ల మంచి గ్రీన్ కలరే కాదండి, డైజెషన్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనికి అలంకరణ కోసం కొంచెం ఉప్పు, కారం, అలాగే కొంచెం పంచదార, ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని బాగా మిక్స్ అయ్యేటట్టుగా మిక్స్ చేసేసుకోండి. ఇదేంటంటే జ్యూస్ సర్వ్ చేయడానికి చాలా బాగుంటుంది చూడటానికి ఇలా చేయటం వల్ల.
2 గ్లాసులను తీసేసుకొని వాటికి పైన అంటే రిమ్ మీద చక్కగా నిమ్మకాయతో వీడియోలో చూపించిన విధంగా ఆ జ్యూస్ని నిమ్మకాయ చెక్క కోసేసి అప్లై చేసేసి గ్లాస్ని తిప్పేసేసి చక్కగా గ్లాస్ పై భాగానికి అంటుకునే విధంగా ఆ పొడిని అలాగా అంటించేసేసేయండి. చూడటానికి బాగుంటుంది, అలాగే మనం తాగుతున్నప్పుడు కూడా నోటికి ఆ ఉప్పు కారం అలాగే కొంచెం పంచదార తగులుతుంటే అదొక టేస్టీగా ఉంటుందండి ఈ ఆమపాన అనేది. చూడండి అలాగా రెడీ చేసేసుకున్నాను గ్లాసెస్ని. దాంట్లోకి మనం ఇప్పుడు రెడీ చేసుకున్న ఆమపానాన్ని చక్కగా పోసేసి సర్వ్ చేసేసుకోవడమే. ఆమపాన మిక్స్ని చక్కగా రెడీ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మీకు 1 మంత్ వరకు నిలువ ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా సర్వ్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకి వడదెబ్బ తగలకుండా ఉంటుంది, అలాగే పొట్ట ఫిల్లింగ్గా అనిపిస్తుంది, డైజెషన్ బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.